వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ అప్డేట్తో తెలంగాణ రాజకీయాల్లో కొంత అగ్గిరాజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది ఒక బిగ్ షాక్ గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాళేశ్వరం కేసు ఏదైతే ఉందో ప్రాజెక్టుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు లైన్ క్లియర్ అయ్యింది. కాళేశ్వరం అవకతవకల పైన ఇక్కడ సిబిఐ చేసే విచారణ తాము పూర్తిగా సహకరిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ఈరోజు జీవో కూడా విడుదల చేసింది. తెలంగాణలో సిబిఐకి ఎంట్రీ లేకుండా 2022లో గత ప్రభుత్వం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఆ ఆంక్షల నుంచి కూడా ప్రస్తుతం ప్రభుత్వం మినహాయింపు ఇస్తున్నట్టుగా కూడా జీవోలో పేర్కొంది. కాగా రాష్ట్రంలో సిబిఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవనేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శకత విచారణ కోసం కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. మరి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి పలు శాఖలు ప్రమేయం పైన కూడా అంతర్రాష్ట్ర అంశాలపైన కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఇక్కడ సిబిఐని ప్రభుత్వం అయితే కోరింది. అంతేకాకుండా కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా హోంశాఖకు ఒక లేఖనైతే పంపించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ లైన్ క్లియర్ అవ్వడంతో ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవాలు ఎవరో బయటకు వస్తాయి. చూద్దాం ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయని కూడా. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.